వెల్కమ్. స్పోకెన్ ఇంగ్లీష్ 43rd పార్ట్లో మనము విల్ బీ ఇంట్రెస్టెడ్ టు ప్లస్ V1 మన సంభాషణలో ఏ సందర్భంలో ఉపయోగించాలో తెలుసుకుందాం. చూడండి, ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి, విల్ బీ ఇంట్రెస్టెడ్ అంటే భవిష్యత్తులో పలానా పని చేయడంలో నేను ఆసక్తి చూపుతాను అని వివరించేటప్పుడు ఈ స్ట్రక్చర్ను మనము ఉపయోగించవచ్చు అనమాట. చూడండి, రేపు వారు పరీక్ష రాయడానికి ఆసక్తి చూపుతారు అనేసి మీరు రాయాలనుకోండి, దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు రైట్ ఎగ్జామ్ టుమారో. దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు రైట్ ఎగ్జామ్ టుమారో ఆర్ నెక్స్ట్ మండే ఆర్ కమింగ్ ఫ్రైడే. ఏదో ఒకటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి అడ్వర్బ్స్ మనం ఇక్కడ ఉపయోగించవచ్చు అనమాట. ఇప్పుడు రేపు వారు పరీక్ష రాయడానికి ఆసక్తి చూపుతారు. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మనము రేపు వారు ఆటలు ఆడడంలో ఆసక్తి చూపరు అనేసి మనం రాయాలనుకోండి, దే విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు ప్లే గేమ్స్. ఇది నెగిటివ్ మీనింగ్ అనమాట. దే విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఆర్ దే వోంట్ బి ఇంట్రెస్టెడ్ అని కూడా మనం రాయొచ్చు. దే విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు ప్లే గేమ్స్. ఆటలు ఆడడంలో రేపు వారు ఆసక్తి చూపబోరు, ఎందుకంటే వారు పరీక్ష రాయడానికి ఆసక్తి చూపుతారు అని అర్థం అనమాట. తర్వాత ఇది మొదటి సందర్భం. తర్వాత రెండో సందర్భం, ఆమె రేపు పాటలు పాడడానికి ఆసక్తి చూపుతుంది. షీ విల్ బి ఇంట్రెస్టెడ్ టు సింగ్ సాంగ్స్ అనేసి చెప్పండి. షీ విల్ బి ఇంట్రెస్టెడ్ టు సింగ్ సాంగ్స్. ఆమెకు రేపు పాటలు పాడడంలో ఆసక్తి చూపుతుంది. రేపు ఆమె నాట్యం చేయడంలో ఆసక్తి చూపదు అని చెప్పారనుకోండి నెగిటివ్ సెంటెన్స్, షీ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు డాన్స్. షీ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు డాన్స్. మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, ఆమె గురించి మీరు చెప్తున్నారు అనమాట తనకు. షీ విల్ బి ఇంట్రెస్టెడ్ టు సింగ్ సాంగ్స్, షీ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు డాన్స్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, ఈ విధంగా అనమాట. తర్వాత ఇంకొక సందర్భము, మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, వారి గురించి ఏం చెప్తున్నారు? దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు కమ్ హియర్. ఇక్కడికి రావడానికి వారు ఆసక్తి చూపుతారు రేపు. దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు కమ్ హియర్. దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు కమ్ హియర్. ఇక్కడికి రావడానికి వారు ఆసక్తి చూపుతారు రేపు. వారు మార్కెట్కి పోవడానికి ఆసక్తి చూపరు రేపు అనేసి చెప్పాలనుకోండి, దే విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు గో టు మార్కెట్. దే విల్ నాట్ బి ఆర్ దే వోంట్ బి ఇంట్రెస్టెడ్ టు గో టు మార్కెట్. ఈ విధంగా మనము సందర్భానుసారంగా మాట్లాడచ్చు అనమాట. తర్వాత మీరు మీ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు. యూ విల్ బి ఇంట్రెస్టెడ్ టు ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే అని చెప్తున్నారు అనమాట. యూ విల్ బి ఇంట్రెస్టెడ్ టు ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే అంటే మీకు రేపు ఆదివారం క్రికెట్ ఆడడంలో ఆసక్తి ఉంటుంది లేదా ఆసక్తి చూపుతారు క్రికెట్ ఆడడంలో. తర్వాత యూ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు వాచ్ టీవీ అంటే టీవీ వాచ్ చేయడంలో మీరు ఆసక్తి చూపబోరు. యూ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు వాచ్ టీవీ. తర్వాత హీ గురించి ఒకటి రాద్దాం.
అతనికి సమయం వృధా చేయడంలో అతడు సమయం వృధా చేయడంలో ఆసక్తి చూపడు అనేసి మీరు చెప్పాలనుకోండి భవిష్యత్తులో, హీ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు వేస్ట్ టైం. హీ విల్ నాట్ బి ఆర్ హీ వోంట్ బి, హీ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు వేస్ట్ టైం. సమయాన్ని వృధా చేయడంలో అతడు ఆసక్తి చూపడు. తర్వాత ఇంకెక్కడ అతను ఆసక్తి చూపుతాడు? హీ విల్ బి ఇంట్రెస్టెడ్ టు యూటిలైజ్ టైం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అతను ఆసక్తి చూపుతాడు. హీ విల్ బి ఇంట్రెస్టెడ్ టు యూటిలైజ్ టైం. యూటిలైజ్ అంటే ఉపయోగించుకోవడంలో. టు యూటిలైజ్ టైం ప్రొడక్టివ్లీ అంటే మనము నిర్మాణాత్మకంగా మనకు ఉపయోగపడే విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అన్నమాట. హీ విల్ బి ఇంట్రెస్టెడ్ టు యూటిలైజ్ టైం. తర్వాత మీరు మీ గురించి చెప్పాలనుకోండి, ఐ విల్ బి ఇంట్రెస్టెడ్ టు టీచ్ లెసన్. మీకు లెసన్ టీచ్ చేయడంలో ఆసక్తి చూపబోతారు భవిష్యత్తులో, రేపో మర్నాడో నెక్స్ట్ మండేనో ఏదో ఒక రోజు. ఐ విల్ బి ఇంట్రెస్టెడ్ టు టీచ్. I will be interested to teach English. నేను ఆటలు ఆడడంలో ఆసక్తి చూపబోను భవిష్యత్తులో. ఇన్ ఫ్యూచర్ ఐ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు ప్లే గేమ్స్. I will not be or I won't be. I will not be interested to play games. నేను ఆటలు ఆడడంలో ఆసక్తి చూపబోను. ఈ విధంగా మనము విల్ బి ఇంట్రెస్టెడ్, won't be interested, మనకు ఆసక్తి ఉండని పక్షంలో, నాకు పలానా పని చేయడంలో ఆసక్తి ఉండదు భవిష్యత్తులో అనేసి చెప్పేటప్పుడు వోంట్ బి ఇంట్రెస్టెడ్ 2+V1 మనము ఉపయోగించవచ్చు అనమాట. మనము మన సంభాషణలో ఇటువంటి స్ట్రక్చర్స్ను ఉపయోగించి మాట్లాడుతూ ఉంటే మనకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా డెవలప్ అవుతుంది. తప్పులు లేకుండా మనము సెంటెన్సెస్ సులభంగా మనం మాట్లాడగలం అనమాట. కాబట్టి మనము ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత తొందరగా కమ్యూనికేషన్ స్కిల్స్ పైన కమాండ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.